హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడు ఈ వీడియోలో మనమైతే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నామండి. సో, ఆ వివరాలైతే ఇప్పుడు తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి. 2,000 కోట్లు విడుదలండి ఉద్యోగుల కోసమే అండి. ఇంకా ఏవైతే పెండింగ్ ఉన్నాయో జీతాలు జమ కాని వారు, అలాగే పెన్షన్లు జమ కాని వారు జనవరి నెలకు సంబంధించి సో వాళ్ళ కోసమే అండి. సో మరో 2,000 కోట్లు అప్పు అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 2,000 కోట్ల రుణం సేకరించనుంది. వచ్చే మంగళవారం రోజున ఆర్బీఐ నిర్వహించే సెక్యూరిటీ వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకునుంది. అందులో నుంచి ఒక 1,000 కోట్లు 20 సంవత్సరాల కాల పరిమితితో తిరిగి చెల్లించేలా, మరో 500 కోట్లను 14 లేదా 15 సంవత్సరాల కాలంలో తిరిగి చెల్లించేలా రుణం పొందనుంది. దీంతో ఫిబ్రవరి నెలలోనే తొలి 2 వారాల్లోనే మొత్తం 6,000 కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్లయితే అవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో ఈ మొత్తంలో ఎవరికైతే ఇంకా పెన్షన్లు జమ కాలేదో సో వాళ్ళకైతే జమ అవుతాయని అయితే అంటున్నారండి. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదండి. సో ఈ విధంగా టాక్ అయితే వస్తుంది. సో తెలియాల్సిందండి. ఏదేమైనప్పటికీ కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటానండి. సో ఇంకా ఎవరైనా పెన్షన్ కానీ జీతాలు కానీ జమ కానట్టయితే కింద కామెంట్ అయితే చేయండి. సో ఎప్పటికప్పుడు తాజా సమాచారం అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.